తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇంటిల్లాదలను ఎంటబెట్టుకొని కొత్త కోడలను పెద్ద కొడుకును దోలుకొని పోయి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నాడట. మరి లగ్గంగానే కొడుకు కోడలతోని కొండకు కుటుంబ సమేతంగా వస్తా అని మొక్కుకున్నాడా అంటే అన్ని ముచ్చట్లు బట్టిసారిని అడుగుదాం పని. బట్టిసారు నామాలతోనే అట్లుంటే తాంబూరా పట్టుకొని వెంకన్న స్వామి కోసం ఎప్పుడు పాటలు పాడే తాళ్లపాక అన్నమయ్య లెక్కనే అనిపిస్తలేడు. అది అట్లుండని కానీ అయ్యా బట్టిసారు భగవంతుని దర్శనం మంచిగానే జరిగిందా? పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇంటిలాదులను తీసుకొని ఇట్లా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి పోయిండట. అయ్యా బట్టిసారు మరి ప్రజల గురించి ఏమన్నా మొక్కుకున్నారా? సంక్షేమం, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు. చూసిండ్రా, సారు కుటుంబ సమేతంగా పోయి స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా ఆలోచించి మొక్కుకున్నాడంటే ఏందన్నట్టు. జనం మంచిని అట్లా కోరుకుంటున్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయినట్టు అనిపిస్తలేదు. మరి ఫ్యామిలీతోనే పోయిండు కాబట్టి పెద్ద కొడుకు మొట్టమొదలు తొలసూరు కొడుకు పుడితే నా లెక్కనే శాన పేరుకు రావాలని, తాతంతా పేరు తెచ్చుకోవాలని, పెద్దరికం పెరగాలని మొక్కుకున్నాడా అంటే మొక్కుకుంటే ఆ మాట కూడా చెప్పకపోవునా అంటుర్రు ఏము చటిన్నోళ్ళు.